హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజులో మన వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒక కామెంట్ చేయడం జరిగింది. అదేంటంటే ఈ చూడుతో ఉన్నటువంటి మేకలు కానీ గొర్రెలు కానీ ఇవి ఈడ్చుకపోవడం అంటే నెల నిండక ముందుకే పిల్లను బయటకు వేయడం, ఆ పిల్ల చనిపోతుంది. ఈ విధంగా ఈడ్చుకపోవడం దేనివల్ల అవుతుంది, దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలని మన కామెంట్ చేయడం జరిగింది. ఆ సారాంశం ఫ్రెండ్స్, ఇది ఈడ్చుకపోవడం అనేది చాలా కారణాలు ఉంటాయి. ఒకటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ, ఇంకొకటి బాడీలో వీక్నెస్ కానీ, ఏదైనా లోపాలు ఉన్నట్లయితే ఇడ్చుకపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏదైనా వ్యాధిగ్రస్తమైనటువంటి షీప్స్ అండ్ గోట్స్లో ఏదైనా ఇంజెక్షన్స్ వాడతాం కదా, అలాంటి ఇంజెక్షన్స్ కూడా ఏదైనా ప్రెగ్నెన్సీలో వేయకూడని ఇంజెక్షన్స్ చేసినట్లయితే అలా కూడా ఈడ్చుకపోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏందో తెలుసుకొని మనం దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనను మనం నిర్మూలించుకోవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ చూడుతూ ఉన్నటువంటి జీవాలలో మనం ఈ కాల్షియం కానీ, ఈ మినరల్స్ కానీ మనం ఇచ్చినట్లయితే అదేవిధంగా ఈ బి కాంప్లెక్స్ కానీ, ఈ టానిక్ నేను చెప్పేటువంటి 3 టానిక్ మనం కరెక్ట్ చుట్టూ ఉన్నటువంటి జీవాలలో మనం ఉపయోగించినట్లయితే ఇలాంటి సంఘటనలు కాకుండా మనం నిర్మూలించుకోవచ్చు. ముఖ్యంగా మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మినరల్స్, విటమిన్స్ లోపం వల్ల కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఈ విటమిన్స్, మినరల్స్ మనం పశువుకు కానీ జీవాలకు కానీ ఇచ్చినట్లయితే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది కాకుండా నివారించి దాని ద్వారా సుఖప్రసవం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. టైం టు టైం పీటికి రావడం కానీ, టైం టు టైం కట్టడం కానీ, ఈ డెలివరీ కానీ ఈజీగా అవ్వడం, ఈ సంఘటనలు కాకుండా మనం ఇంతవరకు చెప్పుకున్నట్లు ఖచ్చితంగా కాల్షియం, మల్టీవిటమిన్స్ అండ్ మినరల్స్, నెక్స్ట్ ఈ యొక్క బి కాంప్లెక్స్లు వాడినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి సమస్యలను నిర్మూలించవచ్చు. ఫ్రెండ్స్, మనం ఏ కాల్షియం వాడాలని మీకు అనుమానం ఉన్నట్లయితే మనకు లాస్ట్ ప్రివ్యూ వీడియోలో బెస్ట్ కాల్షియం అని ఒక వీడియో చేయడం జరిగింది. దాన్ని డిస్క్రిప్షన్లో కూడా దాన్ని లింక్ ఇచ్చేస్తా, ఒకసారి చెకప్ చేసుకోండి. అదేవిధంగా మనకు విమ్రాల్ కానీ, మల్టీస్టార్ కానీ దాని వీడియో కూడా మనకు డిస్క్రిప్షన్లో ఇస్తా, అది ఒకసారి వన్స్ చూడండి. ఇవి ప్లస్ ఇవి మనం చెప్పినటువంటి ఈ 2 రకాలు మనం ఉపయోగించినట్లయితే రిజల్ట్ అనేది చక్కగా ఉంటుంది. మినరల్స్ కోసం మనకు మినరల్ మిక్చర్ అనే ఒక వీడియో కూడా ఉంది. ఈ 3 వీడియోస్ మీరు ఒకసారి గమనించినట్లయితే మనం ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఈ జీవాలు తీసుకుపోవడం అనే దాన్ని నిర్మూలించవచ్చు. ఒకేసారి వాడకుండా ఒక దఫాలుగా ఒక మంత్లో, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్లో మనం కాల్షియం పెట్టుకుని నెక్స్ట్ మంత్లో ఈ బి కాంప్లెక్స్ ఇచ్చుకున్నట్లయితే ఈ ఫీడ్ పెట్టే దాంట్లో మనం ఈ మినరల్ మిక్చర్ వాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఈడ్చుకపోవడం అనే సమస్యను మనం ఖచ్చితంగా నిర్మూలించవచ్చు. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.